9 తెలంగాణ న్యూస్ కి స్వాగతం. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలంలోని ఖరీఫ్ సీజన్ ప్రారంభంలో ఈదురుగాలుల బీభత్సంతో పలు గ్రామాలలోని అనేక చోట్ల విద్యుత్ స్తంభాలు ట్రాన్స్ఫార్మర్లను వెంటనే రీప్లేస్మెంట్ చేసి విద్యుత్ సరఫరాలో రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను యుద్ధ ప్రాతిపాదికన పరిష్కరించాలని సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ఆర్మూర్ డివిజన్ సహాయ కార్యదర్శి ఆర్ రమేష్ ఏఐపీకేఎంఎస్ జిల్లా నాయకులు రమేష్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ రోజు ట్రాన్స్కో ఏజేఈ చంద్రశేఖర్ కు వినతి పత్రాన్ని కూడా అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రారంభం అవటంతో గ్రామాల్లోని రైతాంగం వ్యవసాయం పనుల్లోని సిద్ధమవుతూ ఉండగా ఈదురుగాలులతోటి బీభత్సం మండలంలోని విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు స్తంభాలు చాలా గ్రామాలలో పడిపోవటం విరిగిపోవటం జరిగిందని, దీంతో విద్యుత్ సరఫరాలోని తీవ్రమైనటువంటి అంతరాయం కలగటమే కాకుండా అనేక సమస్యలను రైతాంగం ఎదుర్కొంటోందన్నారు. అస్తవ్యస్తమైనటువంటి విద్యుత్ సరఫరాలతోటి విద్యుత్ మోటార్లు కాలిపోవటం జరుగుతుందన్నారు. రైతాంగం ఆర్థికంగా నష్టపోవడమే కాకుండా విద్యుత్ ప్రమాదాలకు గురయ్యే అవకాశం కూడా ఉందన్నారు. ట్రాన్స్కో అధికారులు ఎప్పటికైనా సరే చెడిపోయినటువంటి స్తంభాలను ట్రాన్స్ఫార్మర్లను పునరుద్ధరణకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని, రైతాంగాన్ని ప్రజలను నష్టపోకుండా ప్రమాదాలకు గురి కాకుండా కాపాడాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలోని సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ఆర్మూర్ డివిజన్ నాయకులు ఆర్ దామోదర్, డి సాయిరెడ్డి, మండల నాయకులు ఎం లింబాద్రి, బి కిషోర్, బి సర్పంచ్ సాయిలు, ఎస్ కిషోర్, గ్యామా గంగారం, ఏ జే ఎర్రన్న తదితరులు కార్యక్రమంలోని పాల్గొన్నారు. ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ చూస్తూ ఉంటున్నాయి తప్ప ప్రమాదం జరిగినప్పుడు అడావిడి చేసి అరికడుతున్నామని చెప్పి చెప్పుకుంటున్నాను. ఎక్కడ కూడా జరగట్లేదు కాబట్టి వాటిని మరొకసారి ప్రయత్నం చేయాలి. అట్లాగే రైతులకు అందుబాటులో లైన్ వెళ్ళండి. ఏ గ్రామంలో ప్రకారం ఉండాలో, ఏ గ్రామంలో అయితే పనిచేస్తుందో ఆ గ్రామంలో లైన్ ఉండాలి. ఎక్కడో చోట ఉంది ఆయన మనం ఫోన్ చేస్తే స్పందించకుండా లేట్గా వచ్చి ప్రమాదాలు జరిగిన తర్వాత రైతులు వస్తున్నారు, లైన్ మెన్లు వస్తున్నారు. అది కూడా దాన్ని సరి చేయాలి. ఏ స్థానంలో అయితే పనిచేస్తున్నా అక్కడ ఉండడానికి ప్రయత్నం చేయాలి. చేయడానికి మీరు కూడా చర్యలు కోరుతున్నాను. అంటే నేను కొద్దిగా కోరలేదు, చట్టంలోనే ఉంది. స్థానికంగానే ఉండాలి. ఆయన స్థానికంగా ఉండకుండా ఎక్కడో ఉండి ఈ రూమ్ కింద ఆయన ఇంటి దగ్గర ఉండి ఈ రూమ్ కింద ప్రజలు కూడా బిల్లులు పెట్టి తీసుకున్నారు. అది కూడా మా దృష్టిలో ఉంది. కానీ అంత లోపల నాకు ఓవర్లేదు. ఏమంటున్నాను, మీరు స్పందిస్తే అంటే లోపాలు లేకుండా లేరు. మాకు అన్నీ తెలిసినప్పటికీ కూడా మేము ఆమెగా ఉంటున్నాం. నిజంగానే రైతు డీడీ పెట్టిన తర్వాత రైతు కంబ వాడుకోవడానికి ప్రజలు ఎందుకు చేయాలి? రైతు అవసరం కాబట్టి దాన్ని అదనంగా వాడుకొని ఒక కంబ వేయడానికి 1500 రూపాయలు చిన్నపాటి ఎందుకు కూడా చేయట్లేదు. ఒక పీస్ వైర్ చేయాలంటే ఈయన రాడు, లోకల్లో ఉన్న ఎవరో పని చేసిన లైన్ చెప్తాడు, పర్ఫెక్షన్ చేపిస్తాడు. నేను దాన్ని కూడా పట్టించుకోవాలి. స్పందించాలా, సహకరించాలా, మా సహకారం Okay.